పల్నాడు జిల్లా మాచర్లలో ఇంధన సరఫరా పరిస్థితులపై అధికారులు దృష్టి సారించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ సంబంధిత శాఖ అధికారులతో కలిసి పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకుల్లో అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వల గురించి ఆరా తీశారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్టాక్ను నిల్వ ఉంచాలని తెలిపారు. గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మన మాచర్ల మండలంలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంక్స్ని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కూడా కోఆర్డినేట్ చేసుకొని జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్లో ఒక రిజంప్షన్ ఉంది, ఏదంటే పెట్రోల్, డీజిల్ అనేది దొరకట్లేదని చెప్పేసి ప్యానిక్ అవుతున్నారు. అలాంటి స్కేర్సిటీ ఏం లేదు. ఇప్పుడు రెగ్యులర్గా మనకి స్టాక్స్ అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ స్టాక్స్ ఎక్కడన్నా డిలే అవుతున్నాయి విషయం మీద కలెక్టర్ గారు ముగ్గురిని కూడా జాయింట్ ఇన్స్పెక్ట్ చేసి పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి మాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే శ్రీ రామాంజనేయ ఫిల్లింగ్ స్టేషన్స్, మన గోపాలంపురం దగ్గర విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీజిల్ కొంచెం తక్కువగా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఎవరికైనా సరే ఎమర్జెన్సీ ఉన్న దానికి పంపిస్తున్నాము. అదేవిధంగా స్టాక్ కూడా బుక్ చేయడం జరిగింది. ఆ స్టాక్ దాదాపు 2 అవర్స్లో వస్తుంది. రాగానే అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక సూపర్వైజర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది, మన ఏఈ హౌసింగ్ గారిని. వాళ్ళతో పాటుగా మన విఆర్ఓ ఖమ్మంపాడు ఉంటారు. వాళ్ళతో పాటు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక అఫీషియల్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా, ఎవరికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ కమర్షియల్ యూసేజ్ అనేది తగ్గిస్తారు. కమర్షియల్ యూసేజ్ తగ్గించి జనరల్ పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా డీజిల్ అండ్ పెట్రోల్ సప్లై చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.